అనుకుంటా, ముంబై ఇండియన్స్ అతన్ని పెట్టుకున్నటువంటిది. అలాంటి వ్యక్తికి ఈ లక్కీ కిషన్ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టారంటే, రవిచంద్రన్ అశ్విన్ అనేటువంటి ప్లేయర్ ఎవరైతే ఇండియాకి ఆడుతూ ఉన్నారో అతను పెట్టినటువంటి మాక్ ఐపీఎల్ సేల్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కదా, మాక్ ఐపీఎల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన దాంట్లో అతని 14.5 కోట్లకి లక్నో సూపర్ జైంట్స్ కొనేందుకు ప్రయత్నం చేసిందంట. సో దానివల్ల ఇతనికి ఇప్పుడు రానున్నటువంటి ఐపీఎల్ వేలంలో మంచి టైం ఉండబోతుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇక ఇది ఒక ఎర్రచందనం దొంగ ఏ విధంగా ఇంటర్నేషనల్ స్టార్ అయింది అనేటువంటి సినిమా. ఒక ఎర్రచందనం దొంగ ఏ విధంగా ఇంటర్నేషనల్ స్టార్ అయింది అనేటువంటిది సినిమా. ఇక ఇతన్ని చూసుకొని, అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ని చూసి జనాలు ఫాలో అప్ అది ఇది పెంటా తెలిసిందే కదా, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్స్ గెట్ ఇన్ టు సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇక ఇక్కడ ఇది మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఆహ్లాదకరంగా మిస్ యూనివర్స్ పోటీలు. డెన్మార్క్ భామను వరించిన కిరీటం. తొలి రన్నరప్గా నైజీరియా, రెండో రన్నరప్గా మెక్సికో. చాలా అందంగా ఉంటారంట ఆ దేశంలో. నాకు తెలీదు, వాళ్ళు మిస్ ఇండియా కిరీటం, మిస్ వరల్డ్ కిరీటం, మిస్ యూనివర్స్ కిరీటం ఇచ్చేసారు కదా. విద్యా వ్యవస్థపై లోకేష్ ముద్ర. ఏపీ విద్యా విధానంలో సమూల మార్పులు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ మార్క్. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల కొనసాగింపు. నూతన సాంకేతికత అంశాలతో శిక్షణ. ఏఐ టెక్నాలజీతో విద్య. 2 విధాలుగా ప్రాథమిక పాఠశాలలు. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేలో కొత్త టీచర్లు. ప్రాథమిక ఉన్నత విధానం రద్దు చేసే యోచన. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్జిటి. పారదర్శకంగా ప్రమోషన్లు, బదిలీలు. ఇవి కానీ కంప్లీట్గా నిజంగా లోకేష్ తన మార్క్ని ఫిక్స్ చేసుకొని లోకేష్ ఆ విధంగా కనుక స్కూల్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటే రానటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి యువతని సమాజానికి అందించినటువంటి వ్యక్తి, ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అవుతారు ఆయన. రైట్. తిరుమలలో కలకలం. పవిత్రమైన పాప వినాశనం తీర్థంలో అన్యమత ప్రచారం. 7 కొండలపై ఏడ్స్ పాటలకు రీల్స్ చేసిన మహిళలు. పాప వినాశనం ప్రాంతంలో టీటీడీ విజిలెన్స్ తనిఖీలు అంటూ చూస్తూ ఉన్నాం కదా. నేను ఒక మాట చెప్తా, అలాంటి వాళ్ళు ఎవరైతే చేసారో నా ధర్మం జోలికి వస్తే, ఎస్ ఐఎంఏ సనాతని, ఐఎంఏ కట్టర్ హిందూ, నా ధర్మం జోలికి వచ్చి నా ధర్మం ఎక్కడైతే నేను పాటిస్తూ ఉన్నానో అక్కడ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని కనీసం సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు జైళ్ళ నుంచి బయటికి రాకుండా కేసులు పెట్టాలి. కానీ ఆ దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉన్నదా? వీళ్ళు చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్. తిరుమలలో ఎవరిదో పాటలు పెట్టుకున్న డ్యాన్స్లు వేసుడేంది బై? దిస్ ఇస్ మై ఎమోషనల్ డ్యామేజ్. డెఫినెట్గా హిందువులు అంటే ఎంత చులకనగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. కానీ కేవలం ఈ ఒక్క ప్రభుత్వమే కాదు, గత 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఏం జరుగుతూ ఉందని చూడొచ్చు మనం. గత 5-10 ఏళ్ళుగా సనాతన ధర్మం మీద వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని సనాతన ధర్మం దారి తప్పుతోంది, సనాతన ధర్మం పైన దాడి జరుగుతుందని అంటే ఏవో అదిగో ఆఖరికి టీటీడీలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాప వినాశన తీర్థంలో ఏసు పాటలకు రీల్స్ అంట. ఆడ రానిచ్చిన వాళ్ళని అక్కడికి వాళ్ళని అట్లే రావడం తప్పు కాదు, నా ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతా అంటే, లేదా నా గుడికాలు వస్తే తప్పు కాదు. కానీ ఆడ ఏ పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసిరాలు? వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే అవి కూడా క్యాన్సిల్ చేయాలి. ట్రస్ట్ మీ ఆన్ దిస్. అప్పుడు కానీ ఎవరు 4-5 దెబ్బకు దాడికి. శివసేన జనసేన లక్ష్యం ఒక్కటే. ఆంధ్రాలో మార్పు తీసుకొచ్చి చూపించాను. వైసీపీని ఓడించలేరంటే చేసి తీరుతానని సవాల్ చేశా, చేసి చూపించా. మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, అందుకే బాధ్యతగా ఇక్కడికి ప్రచారానికి వచ్చా. బల్లాపూర్ ఒక మినీ భారతదేశం లాంటిది. బతుకమ్మ వేడుక, సమ్మక్క సారక్క జాతరలు ఘనంగా జరుగుతాయి. అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మంపై దాడి చేస్తే నేను చూస్తూ ఊరుకోను. సెక్యులరిజం కేవలం సనాతనంలో మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఖచ్చితంగా ముందుండి పోరాటం చేస్తా. జనసేనను బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. శివసేన జనసేన సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసే పార్టీలే. ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం ఇంత బలంగా ఉండేదా? డెఫినెట్గా ఉండేది కాదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తూ ఉన్నాం. మరాఠా గడ్డపై ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ తనదైన రీతిలో తెలుగు వారిని ఆకర్షించేందుకు చూస్తున్నారు. ఏపీ తెలంగాణ ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసి పవన్ను ప్రచారానికి దింపింది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వచ్చినట్టే పవన్ పాల్గొంటున్న బహిరంగ సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారంటూ చూస్తూ ఉన్నాం. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ హ్యాస్ హిజ్ ఇమ్మెన్స్ విజిబిలిటీ, హిజ్ ఇమ్మెన్స్ పవర్ ప్యాక్డ్ ప్రజెన్స్. నాకు తెలిసి సౌత్ ఇండియాలో కాదు, ఎంటైర్ ఇండియాలో ఒక సినిమా హీరో ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారంటే రీసెంట్ టైమ్స్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. డెఫినెట్గా దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. తమిళనాడు లాంటి ఒక పెరియార్ సంఘం రూల్ చేస్తున్నటువంటి లొకేషన్లో కూడా
కేవలం స్టాలిన్ అనేటువంటి వాడు ఏదో అన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినటువంటి తీరు ఆఫ్కోర్స్ ఏదో కాదు, సనాతన ధర్మాన్ని ఒక జుగుప్సాకరమైనటువంటి రోగాలతో తను పోల్చడం, దానికి కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం జరిగిన తర్వాత తమిళనాడు లాంటి పెరియార్ మేజర్గా ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా రెండుగా చీలి అక్కడ లిటరల్గా ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లిటరల్గా స్టాలిన్ ఫ్యాన్స్ని, స్టాలిన్ సోషల్ మీడియాని పోయించారు. ఇది ప్రాక్టికల్గా ఫ్యాక్ట్ జరిగినటువంటి విషయం. ఇక్కడే కాదు, ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్స్కి ఆయన వెళ్ళాడు కదా, రానటువంటి రోజుల్లో నాకు తెలిసి 2024 ఫస్ట్ క్వార్టర్ ఆర్ సెకండ్ క్వార్టర్లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తాడు. అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అన్నామలై విత్ పవన్ కళ్యాణ్ కలిసి సభ పెట్టి, ఎందుకంటే కళ్యాణ్ కెన్ స్పీక్ తమిళ్ వెరీ వెల్, ఆయన మాట్లాడుతుంటే నా సామిరంగా చూడాలి రానటువంటి రోజుల్లో. చెన్నైలో పెరిగాడు కదా, అది ఉంటుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. బట్ మహారాష్ట్రలో ఆయన ప్రభావం ఈ రేంజ్లో ఉంటుందని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అసలు ఆయన మాట్లాడుతుంటే అక్కడ కూడా ఉర్రూతలు ఊగుతున్నారు జనాలు.